భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు పోటీ చేసిన అభ్యర్థులు మా స్థాయిలో మేము పనిచేస్తూ ఉన్నాం. మాకు అన్ని రకాలుగా అంటే ఇతర పార్టీల కార్యకర్తలకును భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు మనకు స్పష్టంగా వారి పనితనం కనబడుతుంది. వారు ఏం చేసినా వారు ఏదైనా పట్టినంటే అది విజయం కావాలనే దృక్పథంతో పనిచేస్తున్నారు. అదే ఇవాళ తెలంగాణలో కనబడుతుంది. వీటికన్నిటికీ కారణం ఒకటి ఏంటంటే ఈ దేశాన్ని సుస్థిరమైనటువంటి పాలన ఇస్తున్నటువంటి మోదీ గారు, అదేవిధంగా గత 10 సంవత్సరాల నుండి అవినీతి లేని పాలన, దేశ అభివృద్ధిలో వాళ్ళు ఎంత దూరం వెళ్తున్నారనేది శాస్త్రీయంగా మనకు తెలుస్తూ ఉంది. దాన్ని ఏదో బుకాయించి చెప్పవలసినటువంటి అవసరం లేదు. వారి తపన ఈ దేశంలో ఉన్న కుటుంబాల్లో నేను ఒక సభ్యుని, నా చివరి శ్వాస వరకు ఈ దేశంలో బీదరికం, ఈ దేశంలో తారతమ్యం లేకుండా ఈ దేశాన్ని ఒక గొప్ప దేశంగా ప్రపంచ దేశాల్లో తీసుకుపోయే స్థాయిలో నేను పనిచేయాలని అనేక కొత్త టెక్నాలజీస్ అవన్నీ పనిచేస్తున్నటువంటి సంగతి మనకు తెలుసు. కనుక ఈసారి జరిగేటువంటి ఎన్నికల్లో అబ్కి బార్ 400 పహార్ అనేటువంటి ఒక స్లోగన్తో ముందుకు వస్తున్నారు. నేను మైబాద్ నియోజకవర్గంలోని ప్రజలందరికీ నమస్కరించి వారిని విన్నతి చేసుకుంటున్నాను. నేను ఒక తెలంగాణ ఉద్యమకారుని, నా మీద ఎలాంటి మచ్చలేనటువంటి వ్యక్తిని. నాకు పోటీ చేస్తున్నటువంటి వ్యక్తి మీకు తెలుసు. ఇక్కడ జగన్ రావడానికి కారణమైనటువంటి వాళ్లకు, తెలంగాణ ద్రోహులకు కేసీఆర్ గారు టికెట్ ఇచ్చిండ్రు. కనుక దయచేసి ప్రజలారా మీరు గమనించండి, ఏం చేసిరో కూడా చూడండి. నేను ఒక 15 అంశాలు ఎటువంటి అంటే చరిత్రలో ఉండిపోయేటువంటి పనులు నా 2014 నుంచి 19 చేశాను. చారిత్రాత్మకమైనటువంటి 13వ శతాబ్దంలో కట్టబడ్డ రామప్పకు నేను వారసత్వ సంపదగా యునెస్కో నుంచి గుర్తింపుకు నేను కారణమయ్యాను. అదేవిధంగా గిరిజన విశ్వవిద్యాలయం మీకు అందరికీ తెలుసు. చాలామంది ఇది ఒక అపోహ ఉంది, గిరిజన విశ్వవిద్యాలయం అంటే గిరిజనులే అనుకుంటారు. అదేం లేదు. 33 మంది గిరిజనులు చదివితే 67 మంది గిరిజనేతరులు కూడా ఆ కేంద్రీయ విద్యాలయంలో చదవచ్చు, విశ్వవిద్యాలయంలో. అది ఒక గొప్ప పని చేసిందని చెప్తున్నాను. మైబాద్లో ఎక్కడికో వెళ్ళి పాస్పోర్ట్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉండే, అది పోస్టల్ పాస్పోర్ట్ సేవా కేంద్రం పెట్టించాను. అన్నిటికంటే ఇంకా ముఖ్యం, గౌరవెల్లి వలిగొండ నుంచి తొర్రూరు మీదుగా మైబాద్కి 240 కిలోమీటర్ల నేషనల్ హైవే ఉంది. అది కూడా నేనే నా పీరియడ్లో శాంక్షన్ అయింది. నేనే చేసిన దానికి గట్టిగా నాకు సాక్ష్యం ఎవరో కాదు. ఆ రోజు ఈరోజు కూడా బహుశా అంటే నాకు వేరే పార్టీలో ఉన్నాడు కనుక నాకు ప్రచారం చేయకపోవచ్చు, కానీ తుమ్మల నాగేశ్వరరావు గారు స్వయంగా నేను నా శక్తి ఏది, నేను ఏ విధంగా పార్లమెంట్లో పనిచేసిన అనేది వాళ్లే సాక్ష్యం. ఎందుకంటే ఎవరైనా వచ్చి ఇది చేయలేదని మళ్ళీ ఏదైనా బుకాయించుని మొదలు పెడితే, అందుకోసమే నేను తుమ్మల నాగేశ్వరరావు గారిని దీనికి వారి నాయకత్వంలో అప్పుడు ఉన్నప్పుడు నేను అన్నీ ముందుబడి చేసినని చెప్తా ఉన్నాను. నాకు పార్లమెంట్లో 140 క్వశ్చన్లు చేసి 43 సార్లు మాట్లాడినట్టు నాకు ఎక్కడా మచ్చలేదు. ఆ ప్రాంతీయ పార్టీలో ఉండి ఇన్ని పని చేసిన నేను ఇవాళ మోడీ గారు ఆల్రెడీ ఇక్కడ ప్రధానమంత్రిగా 3వసారి వచ్చినట్టుగానే మనం అందరం భావిస్తూ ఉన్నాం. మరి ఆ పార్టీలో నాకు మీరు అవకాశం ఇస్తే అసలు ఎక్కడికి వెళ్ళిపోవాలి? నర్సంపేట ఎక్కడికి పోవాలి? నా నియోజకవర్గం ఊహించని విధంగా నేను అభివృద్ధి చేస్తానని, ముఖ్యంగా మన దేశంలో బడుగు బలహీన వర్గాలు విద్యార్థులకు ఏ ప్రాంతీయ పార్టీలు వచ్చినా, ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ వచ్చినా బుకాయించుడు తప్ప పని ఏం చేయడం లేదు. వారికి విద్యా ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు యూత్కి ఎలా కలగాలనే దాని మీద ఒక ప్రొఫెసర్గా నా వంతు నేను కృషి చేస్తానని, తప్పనిసరిగా ఈసారి ఆ 400 సీట్లు ఏవైతే ఉందో దాంట్లో నాకు ఒక అవకాశం ఇవ్వండి అని ప్రజలను కోరుతాం. కమలం గుర్తు, మోడీ గారి కమలం గుర్తు, నాది కమలం గుర్తు. వారి ఆశీస్సుతో నిలబడుతున్నా నేను తప్పకుండా గెలిపిస్తాను.